హాయ్ అండి అందరికీ. మీలో ఎంతమందికి సర్వపిండి అంటే ఇష్టం? సర్వపిండి నచ్చని వాళ్ళైతే ఇంకెవ్వరైతే ఉండరండి. ఇంకా నేనైతే ఈరోజైతే సోరకాయతోని సర్వపిండి ఎలా పెట్టాలో చూసేద్దామా మరి? ఫస్ట్ అయితే సోరకాయనైతే తురిమేసుకోవాలి. ఇంకా తురుముకొని ఒక గిన్నెలోకైతే తీసేసుకొని అందులోనే శనగపప్పు, పల్లీలు, నువ్వులు, మిర్చి, జీలకర్ర, వెల్లుల్లి 3 కలిపి కూడా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇంకా అది కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. ఇంకా ఉప్పు అండ్ అలాగే కారం కూడా వేసేసాను. ఇంకా చిన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసేసుకొని, ఇంకా 2 కప్పులయితే బియ్యం పిండి కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. నేను సోరకాయ తురుమైతే కొంచెమే వేసుకున్నాను కాబట్టి నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇన్‌కేస్ మీరు సోరకాయ ఎక్కువ వేసుకుంటే వాటర్ ఏమైతే యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే సోరకాయలో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇంకా అలాగే ఇలాగైతే మనం ముద్దలాగైతే పెట్టేసుకొని ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసేసుకొని, గిన్నె మొత్తం అయితే ఆయిల్ అంతా రాసేసుకొని, ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మనం సర్వపిండిలో అయితే ఒత్తేసుకోవాలి. ఇంకా ఒత్తేసుకొని మనమైతే గ్యాస్ మీద పెట్టేసి ఒక 15-20 మినిట్స్ అలాగ వేస్తే మన వేడి వేడి సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. మరి ఇంతకీ నా వీడియో నచ్చిందా మరి?